ప్రజాస్వామ్యం అంటే ఏంటో జగన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు టీడీపీ అధికార ప్రతినిధి డొక్కా మాణిక్య వరప్రసాద్. వైసీపీలో ప్రజాస్వామ్యం లేదని పార్టీ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు చెబుతుంటే సేవ్ డెమోక్రసీ పేరుతో ర్యాలీలు చేయడం విడ్డూరమన్నారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలా లేదా అన్నది స్పీకర్ పరిధిలోని అంశమని, దానితో ముఖ్యమంత్రికి ఎటువంటి సంబంధం లేదన్నారు. ఇక రోజా ఇప్పటికైనా సుప్రీంకోర్టు సలహాలు పాటించి వివాదానికి ముగింపు పలకాలన్నారు డొక్కా మాణిక్య వరప్రసాద్. వైసీపీ పార్టీ సేవ్ డెమోక్రసీ అనే ఒక పేరుతో ఈరోజు కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్తా ఉన్నాను. బయటికి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి లేకపోతే ప్రజా మీటింగ్లు ఏం చెప్తున్నారంటే వైసీపీలో డెమోక్రసీ లేదని చెప్తా ఉన్నారు. వైసీపీలో డెమోక్రసీ లేదు, అందుకనే మేము పార్టీ నుంచి బయటకు వస్తున్నాం అంటున్నారు. అంటే నీ పార్టీలో డెమోక్రసీ లేదని వాళ్ళు బయటకు వస్తుంటే మీరు సేవ్ డెమోక్రసీ అంటాం అనేది చాలా గందరగోళంగా ఉంది. అది ప్రజలకి సరైన సంకేతాలు వెళ్ళట్లేదు. సుప్రీంకోర్టు యొక్క సలహాని వేరే మార్గంలో మరో మార్గంలో ఇంటర్ప్రిట్ చేయటం భావ్యం కాదు. అది వ్యవహారాన్ని లాగదీయటమే కానీ ఆవిడ ముగింపు చేయడానికి ప్రయత్నం చేయట్లేదనే సంకేతాలు వెళ్తాయి. కాబట్టి దాన్ని ఇంకోవైపు లాక్కుండా స్ట్రైట్ అవే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఫాలో కావాలని ఆవిడకు విజ్ఞప్తి చేస్తాము.